అండి అందరికీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ నుంచి మనకి ఇంగ్లీష్ టెట్ పేపర్స్లో వచ్చినటువంటి బిట్స్ ఒకసారి ఎలిమినేషన్ మెథడ్లో అంటే సింపుల్గా మనం ఒకసారి ఆన్సర్ని గెస్ చేయడం, ఆప్షన్స్ నుంచి మనం ఎలిమినేట్ చేసుకుంటూ డైరెక్ట్ ఆన్సర్ని మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఎలా గెస్ చేయాలి అని చెప్పేసి చెప్తాను వీడియోలో. మనకి ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి అందిస్తానన్నమాట. ఇప్పుడు మనం చూస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి V1 డైరెక్ట్ స్పీచ్లో V1 వచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో V2 వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో V2 వచ్చినప్పుడు ఇండైరెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. నెక్స్ట్ యామ్ ఈజ్ ఆర్ ఏమైనా వచ్చినప్పుడు వజువర్ వస్తుంది. వి ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు వి ప్లస్ ఇంగ్ ఫామే వస్తుంది. ఇంగ్ ఫామ్ వచ్చేటప్పుడు మాత్రం వర్బ్ మారదు. నెక్స్ట్ హ్యాజ్ ప్లస్ V3 వచ్చినప్పుడు హ్యాడ్ V3 వస్తుంది అనమాట. చూడండి, ఇంగ్ ఫామ్ వచ్చేటప్పుడు మాత్రం వెబ్ మారదనమాట. నెక్స్ట్ చూడండి, విల్లు షల్లు వస్తే వుడ్ వస్తుంది. కెన్ వస్తే కుడ్, మే మైట్, ఆర్ట్ టు మస్ట్ లేదా షుడ్గా మారుతుంది. లెట్ అనేది మస్ట్ లేదా షుడ్గా మారుతుంది. లెట్ అనేది మనకి నెక్స్ట్ దీస్ దోస్ గాను, హెన్స్ దెన్స్, దిస్ దట్, టుడే దట్ డే. నెక్స్ట్ టు నైట్ దట్ నైట్, హౌ లేదా జస్ట్ అనేది దెన్ గాను, ఎగు అనేది బిఫోర్, టుమారో అనేది ద ఫాలోయింగ్ డే లేదా ద నెక్స్ట్ డే అని, ఎస్టర్డే అనేది ద ప్రీవియస్ డే లేదా ద లాస్ట్ డే అని, వజ్ లేదా వర్ ప్లస్ V3 అంటే హ్యాడ్ ప్లస్ V3, యామీజ్ ఆర్ ప్లస్ V3 వస్తే హ్యాజ్ లేదా V3 వస్తుంది. ప్లస్ జస్ట్ వస్తే దెన్, నెక్స్ట్ హెర్ వస్తే దేర్. ఈ రూల్స్ అనేటటువంటివి మనం తప్పనిసరిగా కంఠస్థ పెట్టాల్సిందే. నెక్స్ట్ మనకి ఈ సెంటెన్సెస్ అనేవి 4 టైప్స్లో వస్తుంటాయి. మనకి ఇండైరెక్ట్ స్పీచెస్ అనేవి 4 టైప్స్లో వస్తాయి. ఏంటేంటి? ఈ మన కొటేషన్స్లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట దీన్ని మార్చడం అనేది. ఇది మనకి అజర్టివ్ సెంటెన్స్ అంటే ఒక సాధారణ వాక్యం ఇచ్చారనుకోండి, దాని యొక్క రూల్స్ అనేవి ఒకలా ఉంటాయి. అప్పుడు నేను ఆన్సర్ ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు మీకు చెప్తుంటాను ఏంటి దీని రూల్స్ ఏంటి అనేది. నెక్స్ట్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఇగోండి, ఇక్కడ మన పక్కన ఉన్నది ఇంటరాక్టివ్ అంటే క్వశ్చన్కి సంబంధించినవి అనమాట. ఇంటరాక్టివ్ సెంటెన్స్ వచ్చేటప్పుడు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా మార్చాలి ఏంటి అనేది. నెక్స్ట్ ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే రిక్వెస్ట్స్, ఆర్డర్స్, అడ్వైజెస్, సజెషన్స్, కమాండ్స్ ఇవన్నీ కూడా ఇంపారేటివ్ సెంటెన్స్కి వస్తుంది. ఇవి ప్లీజ్తో స్టార్ట్ అవ్వచ్చు లేదా అడ్వైజ్తో లెట్తో స్టార్ట్ అవ్వచ్చు. ఇలా మనకి వస్తుంది. వచ్చేటప్పుడు మీకు చెప్తాను ఏంటి అనేది. ఇవి ఇంపారేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఆశ్చర్యాన్ని తెలియజేసేటట్లుగా ఉంటాయన్నమాట. హ్యాపీనెస్, సాడ్నెస్ ఇట్లాంటివి. సఫర్డ్, వండర్డ్, ఎక్స్క్లైమ్డ్, సర్ప్రైజ్డ్, ఫియర్డ్, ఇవన్నీ అంటే ఒక ఫీలింగ్స్, హావభావాలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అన్నమాట. ఇవి ఎలా స్టార్ట్ అవుతాయి, ఎలా ఉంటుంది, దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది మీకు ప్రాక్టీస్ బిట్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఇంపారేటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, అజర్టివ్ సెంటెన్సెస్, ఇలా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి మనకి. ఇవ్వండి, ఈ అండర్లైన్ చేసినటువంటి కొటేషన్స్లో ఉన్నటువంటి పార్ట్ని బట్టే ఈ 4 టైప్స్లో ఉంటాయన్నమాట. దీన్ని బట్టి మార్చడం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ సెంటెన్స్కైనా మనకి వర్తిస్తాయి అన్నమాట. ఇవి తప్పనిసరిగా నేర్చుకోవాలి. నెక్స్ట్ మనం ఫస్ట్ చూద్దాం. ఇది మనకి ఏమని చెప్పుకున్నాం, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పుకున్నాం. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనకి ఎలా ఉంటుందంటే WH క్వశ్చన్ కదా ఇది. WH క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ కంజంక్షన్ అనేటటువంటిది ఉండదు. కంజంక్షన్ అనేది ఉండదు మనకి. WH క్వశ్చన్స్లో కంజంక్షన్ ఉండదు. అయితే మనం ఇక్కడ చూడండి, మనం ఏ పార్ట్స్ మార్చాల్సి ఉంటుందంటే షెడ్ టు, సెడ్, సే, ఆస్క్డ్, ఇలాంటి టోల్డ్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి కదా. ఇది మార్చేటప్పుడు దీనిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది మనకి ఇంటరాగేటివ్ WH క్వశ్చన్కి సంబంధించింది కదా. ఈ WH క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మరి ఈ సెడ్ టు అనేటటువంటిది ఎలా మారుతుంది అంటే ఆస్క్డ్ కానీ ఎంక్వైర్డ్ కానీ క్వశ్చన్గా మారుతుంది. ఇక్కడ మనకి ఎంక్వైర్డ్ క్వశ్చన్ ఏమీ లేదు కాబట్టి ఇది ఆస్క్డ్ కింద పెట్టుకుంటాం.
సో సెడ్ టు అనేటటువంటిది ఆస్కుడ్గా మారుతుంది. సో మనకి ఇక్కడ హీ ఆస్కుడ్ మీ అనేటటువంటిది వస్తుంది. సో అన్ని వాక్యాల్లో ఉంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కొటేషన్స్లో ఉన్నదాన్ని మార్చేటప్పుడు మనం ఎలా మార్చాలంటే కొటేషన్స్లో ఉండేటప్పుడు ఉన్నదాన్ని మనం ఎలా మార్చాలి అంటే ఇక్కడ చూడండి, వాట్ అనేటటువంటిది ఉంది కదా, వాట్ అనేటటువంటిది వాట్లా వస్తుంది. నెక్స్ట్ ఆర్ అనేటటువంటిది యామీజ్ ఆర్ మనకి ఎలా మారుతుంది, వజ్గా మారుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంది, ఈ సబ్జెక్ట్ అనేది యూ. ఈ సబ్జెక్ట్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఈ చివర ఉండేటటువంటి ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఈ మీ అనేటటువంటి దాని యొక్క ఆబ్జెక్ట్ని చేస్తుంది. సో హీ అనేటటువంటి వ్యక్తి తన గురించి చెప్తున్నాడు, హీ షెడ్ టు మీ, నాకు అని. సో ఇక్కడ మీ అనేది ఎవరిని ఏమొస్తుంది అక్కడ, సో ఈ హీ అంటే తన గురించి మీ అనేటటువంటిది ఐగా మారుతుంది అనమాట. మీ అనేటటువంటిది మనకు ఆబ్జెక్ట్స్ ఏంటి అవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీ అనేటటువంటిది ఐగా మారుతుంది. కానీ మనకి ఇక్కడ ఫస్ట్ వర్బ్ ఉండి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉండి తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. చూడండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనేటటువంటిది మనకు క్వశ్చన్లో వచ్చింది. కానీ ఆన్సర్కి వచ్చేసరికి ఎలా రావాలి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అనేటటువంటిది రావాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అనేది రావాలి. ఈ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్లో ఉండేటటువంటి మెయిన్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రూపంలో ఇవి ఉంటాయి. కానీ మనం రాసేటప్పుడు ఇవి ఉంటాయి. కానీ మనం రాసేటప్పుడు ఎలా రాయాలి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అనేటటువంటిది రాయాలి. సో మనకి ఇందులో సబ్జెక్ట్ తర్వాత డబ్ల్యూహెచ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చేవి ఏంటంటే ఉన్నాయి, ఈ 2, 3 అనేటటువంటివి ఉన్నాయి. అంటే ఐ యామ్, ఐ వాజ్. కానీ ఇక్కడ ఆర్ అనేటటువంటిది వజ్గా మారుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ ద డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్. ఇక్కడ చూస్తే హీ షేడ్ ద హార్స్ డెడ్ ఎట్ నైట్. చూడండి, ఆయన ఏం చెప్పాడంటే ద హార్స్ డెడ్ ఎట్ నైట్ అని చెప్పారు. సో ఇది మనకి అసర్టివ్ సెంటెన్స్కి చెందుతుంది. అసర్టివ్ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్లో మనకి చూడండి, ఈ షెడ్ అనేటటువంటిది ఉంది కదా, ఈ షెడ్ తర్వాత టు అనేటటువంటిది వచ్చిందనుకోండి, అప్పుడే మనకి అది మారుతుంది. ఆ టు అనేటటువంటిది లేదనుకోండి, అప్పుడు అది మారదు. సో ఇక్కడ సెడ్ అనేటటువంటిది షెడ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా దట్ అనే కంజంక్షన్ ఉంటుంది. అసర్టివ్ సెంటెన్స్లో దట్ అనే కంజంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ హీ షెడ్ దట్ అనేది రావాలి. సో అన్ని వాక్యాల్లో హీ షెడ్ దట్ అనేది వచ్చింది. ఓకే. నెక్స్ట్ మనం మార్చేటప్పుడు ద హార్స్ డెడ్ ఎట్ నైట్. ఎట్ నైట్ అనేటటువంటిది మనకి ఎలా మారుతుందా, సో ఎట్ నైట్ అనేటటువంటిది మారుతుంది. ఈ డెడ్ అనేటటువంటిది మనకి ఏంటది, V2 ఫామ్, V2 కదా. సో మనకి ఇక్కడ V2 ఫామ్. సో V2 వచ్చేటప్పుడు మనకి ఏమొస్తుంది, హ్యాడ్ ప్లస్ V3 అనేది రావాలి. సో ఇక్కడ మనకి హ్యాడ్ ప్లస్ V3 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్. అంటే ఇక్కడ హీ షెడ్ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇది కూడా అసర్టివ్ సెంటెన్స్. ఇది క్వశ్చన్ కానీ ఇలాంటిది ఏమీ లేదు కదా, ఇంపేరేటివ్ అయితే కాదు, సో ఇంటరాక్టివ్ కూడా కాదు. మనకి ఇక్కడ ఇది కూడా ఒక సాధారణమైనటువంటి వాక్యమే. ఇక్కడ మనకి ఏం రావాలి, సెడ్ తర్వాత టు అనేటటువంటిది ఏమీ లేదు కాబట్టి ఇది కూడా సెడ్ అనేటటువంటిది కూడా మారదు. టు అనే సేస్, చూడండి ఇక్కడ సేస్ టు, సెడ్ టు, విల్ సే టు ఇలాంటివి ఏవైనా ఈ పక్కన టు అనేటటువంటిది వస్తేనే మనకి ఇవి మారుతున్నాయి. ఇలాంటివి ఏవి టు అనేటటువంటిది లేకుండా ఉన్నాయనుకోండి, ఇవి నో చేంజ్, అవి ఎలా ఉన్నాయో అలా రాసేయడమే. సో ఇక్కడ మనకి సెడ్ తర్వాత టు అనేటటువంటిది లేదు కాబట్టి సెడ్ దట్ అనేటటువంటిది వస్తుంది. సో అన్నింట్లో కూడా వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఐ హ్యావ్ అనేటటువంటిది వచ్చినప్పుడు మనకి ఏం రావాలి, హ్యావ్ అనేటటువంటిది వచ్చినప్పుడు మనకి అది హ్యావ్ అనేటటువంటిది మనకి హ్యావ్ ప్లస్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. చూడండి ఇక్కడ ఐ అనేటటువంటి దేన్ని రిఫర్ చేస్తుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. ఇక్కడ హీ షెడ్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమీ లేకపోతే ఈ షీనే రిఫర్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఐ దగ్గర ఏం మారుతుంది అంటే షీ అనేటటువంటిది వస్తుంది. సో ఇక్కడ 3 అనేటటువంటిది ఐ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్
హ్యావ్ పాస్డ్ అనేటటువంటిది మనకి హ్యాడ్ పాస్డ్గా మారుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. హ్యాడ్ పాస్డ్గా మారుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ హీ సెడ్ టు హిమ్ ప్లీజ్ వెయిట్ హెర్ టిల్ ఐ రిటర్న్. ఇక్కడ ప్లీజ్తో స్టార్ట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, అది ఇంపారేటివ్ సెంటెన్స్కి చెందుతుంది. ప్లీజ్తో స్టార్ట్ అయ్యేవి రిక్వెస్ట్, ఆర్డర్ అట్లాంటివి చెందుతుంది కదా, రిక్వెస్ట్కి చెందుతుంది కదా ప్లీజ్ అనేది రిక్వెస్ట్కి చెందుతుంది కాబట్టి మనకి ఇది ఇంపారేటివ్ సెంటెన్స్కి వస్తుంది. అయితే ఇక్కడ సెడ్ టు అనేటటువంటిది వచ్చింది కదండి. ఇక్కడ సెడ్ టు అనేటటువంటిది వస్తే మనకి సెడ్ కానీ సెడ్ టు అనేటటువంటిది వస్తే ఈడీ చేరుతుందన్నమాట. అంటే రిక్వెస్టెడ్ అనేటటువంటిది వస్తుంది. అదే డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వడమే సెడ్ టు కాకుండా రిక్వెస్టెడ్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు రిక్వెస్ట్స్ అని మనకి రావాలన్నమాట. ఐడిలో రిక్వెస్టెడ్ అని ఇస్తే రిక్వెస్ట్స్ అని వస్తుంది, కానీ సెడ్ టు అని ఇస్తే రిక్వెస్టెడ్ అని వస్తుంది. సో ఇక్కడ హీ రిక్వెస్టెడ్ టు హిమ్, సో అన్నింటికి కూడా అదే. కానీ టు అనేటటువంటిది మనకి హిమ్ తర్వాత వస్తుంది. సో అన్నింటికి కూడా అంటే కొంత గ్యాప్ ఇచ్చి రావాలి. రిక్వెస్టెడ్ తర్వాత వెంటనే టు అనేటటువంటిది రాకూడదు, హిమ్ తర్వాత టు రావాలి. సో అన్నింటికి కూడా బాగానే వచ్చింది. నెక్స్ట్ ప్లీజ్ వెయిట్ హెర్ టిల్ ఐ రిటర్న్. హెయిర్ అనేటటువంటిది మనకి ఎలా మారుతుంది, దేర్గా మారుతుంది. సో ఇక్కడ మనకి ఒక్క దగ్గరే మనకి రైట్ ఆన్సర్ అనేటటువంటిది ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఐ సెడ్ ఐ కెన్ డూ ఇట్. ఇది సాధారణ వాక్యమే. నేను చెప్తున్నాను నేను చేయగలనని. ఆయన చెప్తున్నాడు తను చేయగలడని, ఐ కెన్ డూ ఇట్ అని. అంటే ఇక్కడ ఇది కూడా సాధారణ వాక్యమే కదా. సో ఎజెక్టివ్ సెంటెన్సే కదా. ఎజెక్టివ్ సెంటెన్స్లో మనకి దట్ అనే కంజంక్షన్ వస్తుంది. ఇక్కడ సెడ్ తర్వాత టు అనేటటువంటిది ఏమీ రాలేదు కాబట్టి సెడ్ అనేది సెడ్గానే ఉండిపోతుంది. సో హీ షెడ్ దట్. ఓకే. నెక్స్ట్ ఐ అనేటటువంటి దేని రిఫర్ చేస్తుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి హీని రిఫర్ చేస్తుంది. సో హీ కెన్ అనేటటువంటిది మనకి ఎలా మారుతుంది, కుడ్గా మారుతుంది. హీ కుడ్ డూ ఇట్ అనేటటువంటిది మారదు. హీ కుడ్ డూ ఇట్ ఎప్పుడు కెన్ కుడ్ తర్వాత ఎప్పుడు కూడా ఆక్సిలరీ వర్బ్స్తో ఎప్పుడు కూడా V1 రావాలి. సో ఇక్కడ మనకి హీ కుడ్ డూ ఇట్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్. ఇక్కడ రమా సెడ్ టు అర్జున్ గో ఎవే. ఇక్కడ చూడండి, గో ఎవే అనేటటువంటిది ఒక ఆర్డర్కి సంబంధించింది. ఇది ఒక గో ఎవే అనేది ఒక ఇంపారేటివ్ సెంటెన్స్ కదా, ఇది ఒక ఆర్డర్కి సంబంధించింది. సో ఆర్డర్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ సెడ్ టు అనేటటువంటిది వచ్చినప్పుడు ఆర్డర్డ్ ఈడీ అనేటటువంటిది చేరి ఆర్డర్డ్గా రావాలి. ఇక్కడ మనకు అన్నీ కూడా గో ఎవే అనేది ఆర్డర్ అయినప్పటికీ కూడా ఇక్కడ సెడ్, టోల్డ్ ఇట్లా ఇచ్చారు. సో ఇవేవి కూడా రైట్ ఆన్సర్స్ కావు. ఇది ఒక ఆర్డర్కి సంబంధించింది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ హీ సెడ్ ఐ యామ్ అన్వెల్. ఇది కూడా మనకి అజెక్టివ్ సెంటెన్సే. ఇక్కడ మనకి సెడ్ అనేటటువంటిది ఇచ్చారు కదా, సెడ్ అనేది ఎప్పుడైనా మారుతుందా, సెడ్గానే ఉంటుంది, మారదు. సెడ్ టు అని ఇస్తేనే మారుతుంది. సెడ్ తర్వాత మనకి టు అని ఇచ్చారనుకోండి అప్పుడు మారుతుంది. ఇది అజెక్టివ్ సెంటెన్స్లో. ఇక్కడ సెడ్గానే ఉంటుంది. సో హీ సెడ్ దట్ అని ఎక్కడెక్కడ ఉంది, మనకి 3 సెంటెన్స్లో ఉంది. నెక్స్ట్ ఐ అనేటటువంటిది దేని రిఫర్ చేస్తుంది, ఇక్కడ హీని రిఫర్ చేస్తుంది. తర్వాత మనకి హీ అనేటటువంటిది రావాలి. సో మనకి ఇక్కడ 3 ఒక్క దగ్గరే హీ వచ్చింది. నెక్స్ట్ యామీజార్లు ఎలా మారాలి, యామీజార్లు వజ్జు వర్లుగా మారాలి. సో వజ్ అనేటటువంటిది ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్. ఇక్కడ ద స్ట్రాంజర్ ఆస్క్డ్. చూడండి, ద స్ట్రేంజర్ ఆస్క్డ్ అనేటటువంటిది మనకి ఎక్కడ వస్తుంది, వేర్ డూ యూ లివ్. ఇక్కడ క్వశ్చన్కి సంబంధించింది కదా, ఇది ఏమవుతుంది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. క్వశ్చన్స్కి సంబంధించింది, WH క్వశ్చన్కి సంబంధించింది కదా, ఇంటరాగేటివ్. సో కంజంక్షన్ ఏమైనా ఉంటుందా, కంజంక్షన్ ఏమి ఉండదు, నో కంజంక్షన్. అంటే మధ్యలో దట్ అలాంటివి ఏమీ ఉండకూడదు. ఇక్కడ ద స్ట్రేంజర్ ఆస్క్డ్ ఫస్ట్ దాంట్లో ఏమైనా మార్పు ఉంటుందా అంటే మార్పు ఉండదు. ఎందుకంటే డైరెక్ట్గా అది ఆస్క్డ్ అని ఇచ్చారు కాబట్టి ఈ ఆస్క్డ్ అనేటటువంటిది ఎప్పుడు కూడా ఆస్క్డ్గానే ఉంటుంది. సెడ్ టు టోల్డ్ అని ఇస్తే మనం అప్పుడు ఆస్క్డ్గా పెట్టాలి. సో ఆస్క్డ్ అనేటటువంటిది ఇచ్చినప్పుడు మార్చే అవసరం లేదు. ద స్ట్రేంజర్ ఆస్క్డ్. సో అన్నింటికీ ఆస్క్డే వచ్చింది. ఓకే.
నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఫామ్స్లో మనకి ఎట్లా వస్తుందంటే హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తుంది, నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది. హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తుంది, నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది. మనం దాన్ని ఏం చేయాలి, ఇలా టర్న్ తిప్పాలి, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. యు అనేటటువంటిది ముందొచ్చి డూ అనేది అటు వెళ్ళాలి. అయితే యు అనేటటువంటిది దేనిని రిఫర్ చేస్తుంది అంటే ఇక్కడ ద స్ట్రేంజర్ ఆస్క్డ్. ఇక్కడ స్ట్రేంజర్ ఎవరు, హీ కదా. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ అంటే ఇక్కడ ఏమీ లేదంటే మీ అన్నట్లు. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ అని ఉన్నట్లు. ఇక్కడ మీ అనేది దేని రిఫర్, మీ అంటే అర్థం ఏంటి, అయ్యానే కదా. సో ఇక్కడ వేర్ డూ అనేటటువంటిది అటు వెళ్తుంది, యూ అనేది ఇటు వస్తుంది. సో యూకు బదులు మనం ఏం పెట్టాలి, వేర్ ఇక్కడ డూ ప్లస్ V1 అనేటటువంటిది ఉన్నప్పుడు మనకి డూ ప్లస్ V1 అనేటటువంటిది ఉంటే మనకి ఎలా మారాలి అంటే డూ ప్లస్ V1 ఉంటే V2గా మారాలి. డైరెక్ట్ ఆన్సర్ డూ ప్లస్ V1 ఉంటే మనకి V2గా మారాలి. V2 మీన్స్ డిడ్గా మారాలి, డిడ్గా మారుతుంది. నెక్స్ట్ డిడ్గానైనా డూ ప్లస్ V1 ఉంటే V2 రావాలి కదా, V2 రావాలి. సో లివ్ అనేటటువంటిది లివ్డ్గా మారుతుంది అనమాట. లివ్ అనేటటువంటిది లివ్డ్గా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ ఐ అనేటటువంటిది బ్యాక్ సైడ్ వచ్చింది, బ్యాక్ సైడ్ రాకూడదు, వేర్ పక్కనే ఐ రావాలి. వేర్ తర్వాతే మనకి సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలన్నమాట. ఇక్కడ ఆన్సర్లో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి, క్వశ్చన్లో హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనకి సబ్జెక్ట్ వస్తుందన్నమాట. ఈ సబ్జెక్ట్ని ముందుకు తెచ్చేయాలి, వేర్ పక్కనకి సబ్జెక్ట్ని తెచ్చేయాలి. వేరు పక్కనకి సబ్జెక్ట్ తెస్తూ తర్వాత V2 వస్తుంది అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫామ్ ఫర్. ఇక్కడ ఫామ్ ఆఫ్, ఇక్కడ అలైస్ సెడ్ హౌ క్లెవర్ ఐ యామ్. చూడండి, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. హౌ క్లెవర్ ఐ యామ్, అలియస్ సెడ్ హౌ క్లెవర్ ఐ యామ్. ఇక్కడ అలైస్ సెడ్, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంపారేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కదా ఇది, మనకి ఆశ్చర్యాన్ని తెలియజేసింది కదా. సో ఇక్కడ ఎక్స్క్లైమ్డ్ అనేటటువంటిది దాన్ని మనం ఎంచుకోవాలి. అలైస్ ఎక్స్క్లైమ్డ్ దట్. ఇక్కడ కూడా మనకి దట్ అనే కంజంక్షన్ అనేది వస్తుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో కూడా దట్ అనే కంజంక్షన్ ఉంటుంది. ఎక్స్క్లైమ్డ్ దట్. నెక్స్ట్ హౌ క్లెవర్ ఐ యామ్. చూడండి, హౌతో వచ్చేటటువంటి దాటికి మనకి ఇట్ వెరీ అనేటటువంటిది రావాలి, వెరీ అనేటటువంటిది కనిపించాలి. వెరీ అనేటటువంటిది మనకి అన్నింటిలో కూడా ఇచ్చాడు. అయామ్ అనే దాన్ని మనం మార్చుకుంటే యామ్ అనేది మనకి ఎలా మారాలి, వస్గా మారాలి. యామ్ అనేటటువంటిది వెస్గా మారాలి. ఐ అనేటటువంటిది దేన్ని రిఫర్ చేస్తుంది, ఐ అనేటటువంటిది షీన్ రిఫర్ చేస్తుంది. సో ఇక్కడ అలైస్ సెడ్ షీన్ రిఫర్ చేస్తుంది. సో ఇక్కడ షీ వాజ్ వెరీ క్లవర్. సో ఆప్షన్ 4లో మనకి కరెక్ట్గా ఉందన్నమాట. ఇది షీ వాజ్ వెరీ క్లవర్ అనేటటువంటిది ఆప్షన్ 4లో మనకి కరెక్ట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ హీ షెడ్ విల్ యూ లిజన్ టు సచ్ ఏ మ్యాన్. ఇక్కడ మనకి ఇది ఏ సెంటెన్స్, మనకి విల్ యూ అనేటటువంటి దాంతో స్టార్ట్ అయినప్పుడు అది మనకి క్వశ్చన్ ఫామ్కి సంబంధించింది. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇది మనకి. సో ఇక్కడ మనకి హీ సెడ్కి బదులు మనకి ఏమొస్తుంది, ఆస్క్డ్ అనేటటువంటిది వస్తుంది. సో మనకు అన్నింటికీ కూడా ఆస్క్డ్ అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ ఏమీ లేదంటే దెమ్ అనేటటువంటిది ఉన్నట్లు అనమాట. ఇక్కడ దెమ్ అనేటటువంటిది ఉన్నట్లు అంటే దే అనేటటువంటిది అంటే దెమ్ అనేటటువంటిది ఉన్నట్లు. ఆస్క్డ్ దెమ్. ఇక్కడ మనకి కంజంక్షన్ ఏమొస్తుంది, కంజంక్షన్ వెదర్ అనేటటువంటి కంజంక్షన్ ఇక్కడ వస్తుంది అనమాట. వెదర్ ఇక్కడ యూ అనేటటువంటి దేని రిఫర్ చేస్తుంది, ఇక్కడ దెమ్ని కదా రిఫర్ చేస్తుంది. సో నెక్స్ట్ దే అనేటటువంటిది వస్తుంది. లిజన్ టు ఏ సచ్ ఏ మ్యాన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనకి సబ్జెక్ట్ వచ్చింది కదా. మనకి ఆన్సర్లు ఎలా రావాలి, వెదర్ తర్వాత సబ్జెక్ట్ వచ్చాక హెల్పింగ్ వెర్బ్ రావాలి. సో వెదర్ తర్వాత దే వచ్చి దే తర్వాత విల్ అనేటటువంటిది మనకి వుడ్గా మారాలి.
విల్ అనేటటువంటిది వుడ్గా మారేది మనకి ఎక్కడుంది? ఆప్షన్ 1లో మాత్రమే ఉందన్నమాట. చూడండి, ఈ క్వశ్చన్ ఫామ్స్‌లో ఇంటరాక్టివ్ సెంటెన్సెస్‌లో ఉండేటటువంటిది ఏంటంటే ఆ సెంటెన్స్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? ఈ వెంటనే మనం ఏం చేయాలంటే కంజంక్షన్ ఉంటే ఉంది, లేకపోతే వెంటనే మనం ఫస్ట్ స్టార్టింగ్‌కి సబ్జెక్ట్‌ని తెచ్చేయాలి. తర్వాత మనం వెర్బ్‌ని పెట్టాలన్నమాట. ఆ హెల్పింగ్ వెర్బ్ విల్ ఉంది కాబట్టి వుడ్గా మారుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే రమా సెడ్ ఐ యామ్ వెరీ బిజీ నౌ. ఇది మనకి నార్మల్ సెంటెన్సే, అజెక్టివ్ సెంటెన్సే. ఇక్కడ రమా సెడ్ టు అని ఏమి ఇవ్వలేదు. సో సెడ్ ఇచ్చాడు కాబట్టి సెడ్ దట్గానే ఉంటుంది. సెడ్ దట్ ఓకే. ఐ అనేటటువంటిది దేని రిఫర్ చేస్తుంది? రామ అనుకుంటుంది. రామ. సో హీని రిఫర్ చేస్తుంది. సో సెడ్ ఇక్కడ ఏమీ లేకపోతే మీ ఉన్నట్లు అనమాట. మీ ఉన్నట్లు. మీ అంటే ఎవరు? రామానే. సో ఇక్కడ ఐ అనేది దేని రిఫర్ చేస్తుందంటే రామానే రిఫర్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి హీ వస్తుంది. యామ్ అనేటటువంటిది ఎలా మారుతుంది? యామ్ అనేటటువంటిది వజ్ వర్లుగా మారాలి. సో వజ్. నెక్స్ట్ వెరీ బిజీ. నవ్వు అనేటటువంటిది ఎలా మారాలి? దెన్గా మారాలి. ఇక్కడ నవ్వు ఇచ్చారు కాబట్టి ఇది రాదు. సో వాజ్ వెరీ బిజీ దెన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హీ సెడ్ అలాస్ ఐ యామ్ అన్డన్. ఇక్కడ చూడండి, ఎక్స్క్లైమ్డ్. ఇక్కడ అన్డన్ అంటే ఐ యామ్ అన్డన్ అంటే ఇది సాడ్ని సూచిస్తుంది అనమాట. అలాస్ ఐ యామ్ అన్డన్ అనేటటువంటిది ఒక సాడ్ని సూచిస్తుంది. సో ఇక్కడ హీ సెడ్ అనేటటువంటిది మనకి ఎలా మారాలి? ఎక్స్క్లైమ్డ్గా మారాలి. మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మనకి దేన్ని సంబంధించింది? ఫీలింగ్స్ని బట్టి మార్చాలి. సో ఇది మనకి ఎక్స్క్లైమ్డ్గా మారుతుంది. ఎక్స్క్లైమ్డ్ దట్ ఎక్స్క్లైమ్డ్. తర్వాత సాడ్లీ అంటే ఇది సాడ్లీకి సంబంధించింది కదా. సాడ్లీ దట్ హీ వాజ్ అన్డన్. చూడండి, ఐ అనేటటువంటి దేని రిఫర్ చేస్తుంది? హీనే కదా రిఫర్ చేస్తుంది. హీ. యామ్ అనేటటువంటిది వజ్గా మారాలి. యామ్ అనేటటువంటిది వజ్గా మారాలి. సో వాజ్ అన్డన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లాస్ట్ అండ్ ఫైనల్ బిట్. హీ సేస్ ఐ యామ్ అన్వెల్. చూడండి, ఇక్కడ సేస్ అనేటటువంటిది ఇచ్చారు, కానీ సేస్ టు అనేటటువంటిది ఇచ్చారా? ఇది కూడా ఎజెక్టివ్ సెంటెన్సే. ఇక్కడ సేస్ అనేటటువంటిది ఇచ్చారు, కానీ సేస్ టు అనేటటువంటిది ఇవ్వలేదు. సో మనకి సేస్ కూడా మారదు. సేస్ తర్వాత దట్ అనేటటువంటిది కంజంక్షన్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఇక్కడ కరెక్ట్ కాదు, కంజంక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఐ దేని రిఫర్ చేస్తుంది? హీని రిఫర్ చేస్తుంది కాబట్టి హీ రావాలి. ఓకే, హీ కూడా వచ్చింది. యామిజార్లు ఎలా మారుతాయి? వజ్ వర్లుగా మారాలి. సో ఇక్కడ వజ్ అనేటటువంటిది ఒక్క దగ్గరే ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.